ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దెబ్బకి వైసీపీ కంచు కోటలకు బీటలు వారబోతున్నాయి. వైసీపీ ఓటమిని చూసేందుకు షర్మిల గారు కొన్ని వ్యూహాలు రచించారు. ఆ వ్యూహాల్లో భాగంగానే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింపబోతోంది. ఆ 30 స్థానాలలో అధికార వైసీపీకి చెందినటువంటి ఓట్ బ్యాంకుని షర్మిల గారు చీల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అసలు షర్మిల గారి వ్యూహం ఏంటి? షర్మిల గారి ప్రభావం ఏ నియోజకవర్గాల మీద పడే అవకాశం ఉంది? ఎన్ని చోట్ల వైసీపీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను మనం ఒకసారి స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తే, వైసీపీ ఓటమికి షర్మిల మాస్టర్ ప్లాన్. సో ఎట్టి పరిస్థితుల్లో 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనేటువంటి ప్రణాళికతో షర్మిల గారు అభ్యర్థులను ఖరారు చేశారు. 4 వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షర్మిల గారు టికెట్లు ఇచ్చారు. అసలు వారు ఎవరు అనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, 30 స్థానాల్లో బలమైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి బరిలోకి దిగబోతున్నారు. సో వారు వైసీపీకి చెందినటువంటి ఓట్ బ్యాంక్ని చీల్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ 30 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 15 వేల ఓట్లు గనక వస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయం అనేటువంటి అభిప్రాయానికి కూడా ఇప్పటికే కొంతమంది రాజకీయ విశ్లేషకులు వచ్చారు. 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టింది. 4 వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అసలు రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని జగన్మోహన్ రెడ్డి కొంతమంది సిట్టింగులకు మొండి చేయి చూపించినటువంటి నేపథ్యంలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 4 ఎంచుకొని ఆ 4కి షర్మిల గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ఎవరైనది కనుక ఒకసారి కనుక మనం చూస్తే, నందికొట్కూరు నుంచి గతంలో 2019లో గెలిచినటువంటి ఆర్థర్ గారు, ఆయనకి వైసీపీ మొండి చేయి చూపించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రానున్నటువంటి ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఆర్థర్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగబోతున్నారు. అలాగే చింతలపూడి నుంచి ఎలిజా గారు కూడా 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఆయన ఉన్న నేపథ్యంలో 2024లో జరగబోయేటువంటి ఎన్నికల కోసం ఆయనకి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చింతలపూడి నుంచి ఎలిజా గారు పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు గారు ఈసారి నీకు టికెట్ ఇవ్వలేను అంటూ జగన్మోహన్ రెడ్డి ఎంఎస్ బాబు గారికి తేల్చి చెప్పడంతో ఆయన బయటికి వచ్చి, అసలు రెడ్లు చేసినటువంటి తప్పులకి నేను బలైపోయాను, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద రెడ్లు ఏం చెప్తే నేను అదే చేశాను, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూతలపట్టులో నా మీద వ్యతిరేకత ఉంది అనే నెపంతో నాకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు, నాకు మొండి చేయి చూపించారు అంటూ కూడా ఎంఎస్ బాబు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు అందరూ విన్నారు. సో ఎంఎస్ బాబు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు పూతలపట్టు నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడం చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చీలే అవకాశం ఉందన్నట్లు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ పి గన్నవరం నుంచి కొండేటి చిట్టుబాబు గారు కూడా 2019లో పి గన్నవరం నుంచి గెలిచి వైసీపీ నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పి గన్నవరం స్థానం జగన్మోహన్ రెడ్డి వేరేవారికి కేటాయించడం, ఈయనకు మొండి చేయి చూపించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి షర్మిల గారు టికెట్లు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆయా స్థానాల్లో ఖచ్చితంగా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వైసీపీ ఓట్లను చీల్చేలాగా పావులు కదుపుతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం.
నెక్స్ట్, భారీగా వైసీపీ ఓట్లు చీల్చనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్లుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభావం, షర్మిల గారి ప్రభావం బలంగా ఉండబోతోంది. అది కూడా వైసీపీ మీదే ఉండబోతోంది అనేది రాజకీయ నాయకుల అభిప్రాయం. ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ ఓట్లు భారీగా చీలి అవి కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది. న్యూట్రల్గా ఉండేటువంటి ఓటు ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యతిరేకతతో ఉండే ఓటు ఏదైతే ఉందో, అది మొత్తం కూడా కూటమికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ సాలిడ్ వైసీపీ ఓట్ బ్యాంకులో కొన్ని చీలికలు వచ్చి ఆ చీలికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓట్ల రూపంలో పడే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్, 25 నుంచి 30 సీట్లలో వైసీపీని భారీ దెబ్బ కొట్టబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దింపినటువంటి నేపథ్యంలో 25 నుంచి 30 సీట్లలో వైసీపీని కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బ కొట్టబోతోంది. సో వైసీపీకి పడబోయేటువంటి 5 నుంచి 15,000 ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశం ఉంది. అది కూడా 25 నుంచి 30 స్థానాల్లో చీల్చే అవకాశం ఉంది. సో 25 నుంచి 30 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాల్గొనడం ఖాయం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు 10 నుంచి 15,000 ఓట్లు మనం మాట్లాడుకున్నట్లుగా, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఏంటంటే 10 నుంచి 15,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 10,000 ఓట్లు 15,000 ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చీలినటువంటి ఓట్లే కావడం వల్ల అక్కడ వైసీపీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వారికి నష్టపోక తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే అందుతున్నాయి. నెక్స్ట్, కాంగ్రెస్ దెబ్బకు వైసీపీ అభ్యర్థుల జాతకాలు తారుమారు. సో మనం మాట్లాడుకున్నట్లుగా కొన్ని సర్వేలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలవబోతోంది అంటూ పక్కాగా గెలవబోయేటువంటి స్థానాలు కొన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థుల్ని అక్కడ నిలబెట్టినటువంటి నేపథ్యంలో వినపడుతూ ఉన్నాయి. నెక్స్ట్, కడప ఎంపీ స్థానంలో షర్మిల టఫ్ ఫైట్. కడప ఎంపీ స్థానంలో ఈసారి షర్మిల గారు టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డికి అక్కడ భారీ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి షర్మిల గారు కడప ఎంపీ స్థానంలో బరిలోకి దిగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది అన్నట్లుగా కూడా కొన్ని సంకేతాలు అయితే అందుతున్నాయి. షర్మిల 1,50,000 ఓట్లు సాధిస్తే అవినాష్ రెడ్డి అవుట్. షర్మిల గారికి 1,50,000 ఓట్లు గనక పోలైతే ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారబోతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 2009లో పిఆర్పి లోక్సత్తా వల్ల ఓట్లు చీలడంతో టీడీపీ ఓటమి. సో 2009లో ఒకసారి కనుక మనం 2009 ఎన్నికల్ని ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే 2009లో పిఆర్పి అలాగే లోక్సత్తా పార్టీ వల్ల ఓట్లు చీలడంతో టీడీపీ ఓటమి పాలైంది. అప్పుడు 2009లో పిఆర్పి అలాగే లోక్సత్తా వల్ల ఓట్లు చీలి టీడీపీ అక్కడ ఓటమి పాలైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు అదే సమీకరణాలు ఇక్కడ చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వల్ల వైసీపీకి ఓట్లు చీలి వైసీపీ ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. నెక్స్ట్, 2024లో షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ ఓట్లు చీల్చడంతో జగన్ ఓటమి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లుగా 2024లో షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ ఓట్లు చీల్చడంతో జగన్ ఓటమి ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే షర్మిల గారి రూపంలో జగన్మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి